ఒక్క సంవత్సరానికి సరిపడేంత మహాశక్తి బిందు ద్రవ్యాన్ని నేను మీకు పంపిస్తున్నా. లక్షలాది సంవత్సరాల వరకు ఈ యొక్క గుడి ఉండబోతుంది. ఈ యొక్క గుడి ఉన్నంత వరకు కూడా మీ యొక్క పేర్లలో అర్చనలు, పూజలు, హోమాలు జరగబోతున్నాయి. నమస్కారం, నేను మీ అమర్నాథ్ గురూజీ. ఈ రోజు మీకు చాలా ముఖ్యమైన, అలాగే జీవితాంతరం అంటే మీ జీవితాంతరం కాదు, మీ వంశస్థులు జీవితాంతరం ఉన్నా గాని మీకు మంచిది జరగాల, అలాంటి ఒక విషయము తీసుకొచ్చిన మీ ముందుకు. అది ఏంటి అని మీరు తెలుసుకోవాలంటే ఆఖరి వరకు చూడండి, మీకు తెలుస్తుంది. ముఖ్యంగా మహాగణపతి, ఆ మహాగణపతి మీకు ఆశీర్వదిస్తారు. ఎలా ఆశీర్విస్తారు అని లాస్ట్ లో తెలుస్తుంది. ఆయన ఒక ఆశీర్వాదంతో మీరు ప్రారంభించబోయే ప్రతి ఒక్క విషయాలు, ప్రతి ఒక్క పనులు ఓహో అని నడుస్తాయి. ఆ తర్వాత శివుడు కూడా, శివుని ఆశీర్వాదం కూడా మీకు దక్కుతుంది. ఆయన ఒక ఆశీర్వాదము వల్ల మీ లోపల, మీ అంతరాత్మ, మీ ఆత్మ, మీ యొక్క శక్తి అనేది బలంగా బాగవుతుంది. మూడవది మహాకాల భైరవుడు మీకు ఏదైనా చేతబడులున్ని, భూత ప్రేత పిశాచాదులున్ని, ఇలాంటి ఏ విషయాలున్నా గాని అవిటిని పూర్తిగా బలంగా స్వామి పట్టుకొని వాళ్ళని వెంటాడి మిమ్మల్ని రక్షిస్తాడు. ఇవి బయట ఉన్నవి, బయట అంటే గుడికి బయట ఉన్నవి. ఇక లోపల గర్భగుడిలో ఈ ప్రపంచంలో ఎప్పుడూ లేనటువంటి ఒక మహత్కరమైన ఒక విషయం చేయబోతున్నాము. ఈ యొక్క చిన్న గర్భగుడిలో 5 మంది దేవతలు కూర్చోబోతున్నారు. ఈ 5 మంది దేవతలు ఎవరు, వాళ్ళ ప్రయోజనాలు ఏంటి అని చెప్తున్నా. ముఖ్యంగా తెలుసుకోండి. మా కులదేవత అయిన గంగాదేవి, అవును, ఆమె ఒక ఆశీర్వాదం మీకు దొరుకుతది. గంగాదేవి వల్ల మీకు తెలిసిందే కదా, మీ యొక్క పాప కర్మలను కడిగేసేటువంటి తల్లి గంగాదేవి. మీ యొక్క దోషాలు, పాప కర్మాలన్నీ ముగిసిపోతాయి. ఇక అమ్మవారు మహాలక్ష్మి, ఈమెను నేను ఈ జన్మంలో ఈ విద్యను స్టార్ట్ చేసేకి ముందు 32 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఒక అమ్మవారి ఒక సాధన, మహాలక్ష్మి సాధన. ఇప్పుడే ఈ ఒక జన్మంలో ఒక 2 సంవత్సరాల క్రితము అమ్మవారిని, కామాఖ్యాదేవిని, గువాహటికి వెళ్ళి కామాఖ్యాదేవిని పిలుచుకొని వచ్చి మన గుడిలో స్థాపన చేసినటువంటి ఒక దేవత ఎవరైతే ఉన్నారో కామాఖ్యాదేవి. ఇక అమ్మవారు మహాలక్ష్మితో పాటు మహాకాళి ఉన్నారు, గుర్తుంచుకోండి. మహాకాళి ముందు మన దేవాలయంలో బన్నీ మహాకాళి అని ఉన్నారు. ఇప్పుడు భద్రకాళిగా ఆమెను మళ్ళీ ప్రతిష్టాపించబోతున్నాం. ఆ తర్వాత అమ్మవారు శ్రీచక్ర త్రిపుర సుందరి మన గుడిలో అమ్మవారిని 175 కిలోల పంచలోహ విగ్రహాలు, ఈ అన్ని విగ్రహాలు కలిపి దాదాపు టన్ను బరువు ఉన్నటువంటి విగ్రహాలు నేనొక్కడనే స్థాపించబోతున్నా. ఈ యొక్క నా ఒక సంకల్పంలో మీరందరూ పాల్గొనాలా. మీకు ప్రతి ఏటా, ప్రతి సంవత్సరం మీ యొక్క వంశస్థుల ఒక గోత్రము, మీ యొక్క పేర్లు మాకు పంపించినట్లయితే మీ యొక్క పేర్ల మీద మీరు రాగలిగితే మీ కళ్ళ ముందు, మీరు రాలేకపోతే మీ యొక్క పేర్లు, గోత్రము చెప్పి మీకు ఈ యొక్క దేవాలయంలో 8 మంది దేవుళ్ళు, దేవతలు ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయంలో మీ వంశస్థుల పేరుగా లైఫ్ టైం, నేను మా వంశస్థులు ఉన్నంత వరకు మీకు ఈ గుడి సాక్షాత్ లక్షలాది సంవత్సరాల వరకు ఈ యొక్క గుడి ఉండబోతుంది. ఈ యొక్క గుడి ఉన్నంత వరకు కూడా మీ యొక్క పేర్లలో అర్చనలు, పూజలు, హోమాలు జరగబోతున్నాయి. ఎవరైతే మీరు కాంట్రిబ్యూట్ చేస్తారో మీకు ఈ యొక్క విషయము లభ్యమవుతుంది. అలా కాకుండా ఇంకొకటి ఏంటంటే, మీకు ఈ యొక్క గుడిలో హోమం చేసి మహాశక్తి బిందు ద్రవ్యాన్ని ఏమైతే మేము చేసినామో 1000 రూపాయల కంటే ఎక్కువ ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి నేను స్వయంగా 1 సంవత్సరానికి సరిపడేంత మహాశక్తి బిందు ద్రవ్యాన్ని నేను మీకు పంపిస్తున్నా. మీరు దాన్ని రాసుకొని ఏ పనులకు పైన ఈ 8 దేవతల శక్తులు
దేవుళ్ళ శక్తులు మీ వెంటనే కాసుకొని ఉండి మీకు మంచిది చేసేదానికి రెడీగా ఉన్నారు. మీరు రెడీగా ఉంటే దేవతల ఒక విగ్రహాలకి మీరు పంపించి ఆ ఒక చందాన్ని పంపించి ఈ కింద ఉన్న కాంటాక్ట్ నంబర్ కాంటాక్ట్ చేసి మీరు మీ యొక్క వంశస్థుల్ని కాపాడుకోవాలా. ఈ 8 జనం దేవతల్ని ఆశీర్వాదాలు మీరు పొందాలనేది నా ఒక ఆశయం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎందుకంటే నేను ఈ జన్మంలో 33 సంవత్సరాలు, పూర్వ జన్మాలలో ఎన్నో జన్మాలలో 300 సంవత్సరాలు సాధన చేసింది మొత్తం మీకోసరమే. ఈ గుడి స్థాపిస్తున్నది కూడా మీకోసరమే. అవును, కాబట్టి మీరు ఈ యొక్క మహా సంకల్పంలో మీరొక్క సంకల్పం తీసుకోవాలనేది నేను మనసారా కోరుతున్నా. మంచిది కానీ మీకు.